రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. ఇవాళ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. రైటిక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ కూడా మనకు ఉత్తర నైరుతి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల చేత కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా మనకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనైతే మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కరీంనగర్, ఖమ్మం, కొమరభీము, దాంతోపాటు వరంగల్, మహబూబాద్ ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం, దాంతోపాటు ముసురు అనేది నిన్న కంటిన్యూ అయింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు మేఘవృతమైన వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు మనకు గాలులు కూడా చల్లటి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ రోజంతా కూడా మేఘవృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు అక్కడక్కడ ముసురు కూడా కనిపించే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఈ రోజు ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోనైతే ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి అయితే ప్రస్తుతం మందగమనంగానే కొనసాగుతున్నాయి. ఇటు ఉత్తర, దాంతోపాటు ఈశాన్య భారతదేశం వైపు అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనకు చూసుకున్నట్టయితే రాబోయే 2-3 రోజులలో మనకు నైరుతి ఋతుపవనాల కదలిక కాస్త కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు వచ్చే 2-3 రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక జూన్ నెల అంతా కూడా మనం చూసాము. జూన్ నెల అంతా కూడా మనకు అడపదడప వర్షాలు తప్పితే కూడా పెద్దగా ఎక్కడ కూడా మనకు వర్షాలు నమోదవ్వలేదు. దాంతోపాటు మనకు దాదాపు చెప్పుకోదబ్బక భారీ వర్షాలు కూడా నమోదవ్వలేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు జూన్ నెలంతా కూడా లోటు వర్షపాతం నమోదవుతా ఉంది. దాదాపు -27% మనకు లోటు వర్షపాతం కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యధికంగా హైదరాబాద్ లో -77% మనకు లోటు వర్షపాతం కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు సంగారెడ్డిలో -68, జనగాం, మేడ్చల్, మల్కాజిగిరిలో -64, దాంతోపాటు భువనగిరిలో 59, సూర్యాపేటలో -58, పెద్దపల్లిలో -55, మంచిర్యాలలో -54 ఇట్లా లోటు వర్షపాతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మాత్రం మనకు అంటే దాదాపు జూన్ 30 మనకు కొనసాగుతుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కాస్త సినాప్టిక్ కండిషన్స్ ఈ రోజు కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆవర్తనం ఏర్పడే అవకాశం కూడా కనిపించే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతోపాటు